అందరికీ నమస్కారం. మిరపకి రోజు మార్చి రోజు పురుగు మందుల వాడకం వలన కలిగే పర్యవసానాలు. మొక్క తనకు కేవలం ఆహారం మాత్రమే కోరుకుంటుంది, పురుగు మందులు కాదు. ప్రతి పురుగు మందు మొక్కకి ఒత్తిడి కలిగించేదే. రోజు మార్చి రోజు పురుగు మందుల వాడకం వలన మిరప ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి చక్కెరను ఎక్కువగా విడుదల చేస్తుంది. దీనివల్ల రసం పీల్చి పురుగు ఉధృతి మరింత పెరుగుతుంది. కాబట్టి పురుగు మందు వారానికి ఒక్కసారి మాత్రమే వాడండి. చిన్న మందులతో మొదలుపెట్టి పెద్ద ఖరీదైన మందులు వాడకుండా ఒకేసారి ఖరీదైన మందులు వాడకం వలన కలిగే పర్యవసానాలు. మార్కెట్లో కొత్త ఉత్పత్తులు చాలా పరిమితంగా ఉన్నాయి, కాబట్టి అవి మీ పంట తొలి దశలోనే వాడేస్తే పంట కీలకమైన దశలో పురుగులు అధిక నిరోధక శక్తితో మీ పంటని పాడు చేస్తాయి. అందుకని ముందు నుంచి చిన్న మందులతో మొదలుపెట్టి పెద్ద మందుల వరకు పెంచుకుంటూ వెళ్ళండి. సమస్య ఏమిటి, దానికి సరైన పురుగు మందు ఏమిటి అనేది గుర్తించకపోవడం వలన కలిగే పర్యవసానాలు. ముందుగా సమస్య ఏమిటి, దానికి సరైన పురుగు మందు ఏమిటి అనేది మీరు లేదా పురుగు మందుల డీలర్ గుర్తించాలి. ఉదాహరణకి మీ మిరప పంటలో ముడత ఉందనుకుందాం. అది త్రిప్స్ అనగా తామర పురుగు వల్ల వచ్చిందా, మైట్స్ అనగా నల్లి వల్ల వచ్చిందా అనేది ముందుగా గుర్తించాలి. త్రిప్స్ ఉంటే త్రిప్స్ మందులు, మైట్స్ ఉంటే నల్లి మందులు, లేక రెండు ఉంటే రెండింటి మీద పనిచేసే మందు వాడాలి. అలా చేయకపోతే మీ డబ్బు వృధా అవ్వడమే కాకుండా మీ పంట పాడయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఈ పర్యవసానాలు కొనసాగింపుగా మా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.